బాలయ్య గారు ఇన్‌స్టాగ్రామ్ లో మీ రీల్స్ చూసి అంటే లైక్ ఏ రీల్ చూసాను అంటే సంథింగ్ ఏదో ఒక సాంగ్ కి మీరు కొంచెం డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ అవి ఇస్తున్నారు కదా అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు మీరు నాకు ఊర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫంక్షన్ జరిగినా ఏ చిన్న జరిగినా బాలయ్య ఉంటే బాగా చేస్తాడు అన్న కాన్ఫిడెంట్ ఉండేది అప్పటికే ఉన్నది నా కళమ్మ తల్లి కానీ ఆర్థిక ఇబ్బందులు సరైన వే లేక అవకాశాల కోసం 1.5 year 2 years నుంచి తిరిగా ఇక్కడ దిల్రాజ్ ఆఫీస్కి తిరిగా తర్వాత బోయపాటి గారిని కలిసా కరోనా టైంలో వచ్చా కరోనా టైంలో వచ్చాను ఇలాగే లుక్ వెళ్ళా చూశాను దూరం ఉన్నాడు దగ్గర రానిచ్చుకోలే సరే ఇట్లా అనంతపురం నుంచి వచ్చామంటే అనంతపురం నుంచి వచ్చారా అని లేచి మీ పేరేంటి బాలయ్య అంటే మా బాలయ్య మేడం మా బోయపాటి సిన్ గారే లేచి బయటకు వచ్చారు వచ్చి మా బాలయ్య గారి పేరు పెట్టుకున్నారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అది ఇదని సెల్ఫీ ఇచ్చాడు ఏదన్నా ఉంటే చెప్తాను బెండ్ అన్నాడు ఆల్మోస్ట్ ఇప్పుడు మల్లెమాలలాగా చేశా 6 episodes శ్రీదేవి డ్రామా కంపెనీలో సూపర్ జోడీలో చేశా 2 episodes తర్వాత డ్రామా జూనియర్స్లో చేశా రాజు మాస్టర్ అని ఆయన తీసుకెళ్లేవాడు సో అంటే లైక్ కాసేపు ఈ ఇన్‌స్టాగ్రామ్ ఈ యాక్టింగ్ కెరియర్ స్టార్టింగ్ కంటే ముందు అసలు బాలయ్య ఎలా ఉంటారు ఏంటి పర్సనల్ లైఫ్ ఏంటి గుంతగల్లో ఏం చేస్తూ ఉంటారు నేను చేయని పని ఒకటి ఏం లేదు మేడం అన్నీ చేశా అన్నీ మొత్తం ఆల్మోస్ట్ నేను డ్రైవర్ 13 years డ్రైవర్ చేశా అందుకే ముందు మగ్గం నేసా చేనేత కార్మికుడు నేను నా భార్య మగ్గంగా నేసేవాళ్ళము తర్వాత మా అత్త వాళ్ళ బంధువులు అనమాట నా భార్య నేను అప్పటికే చాలా చిల్లర అంటే చాలా చిల్లర పొద్దున్న లేసేవడం ఫ్రెండ్ పిలిచేవాడినట్టు పోవడము తాగడము తినడము ఇలా జర్నీ చేసుకుంటూ తల్లిదండ్రులకు భారం అయిపోయా అది చేయొద్దంటే నేను చేసేవాడిని ఇప్పుడు జనాలకు ఎలా డిఫరెంట్ అయితే చేస్తున్నాను ఆరోగ్యం చెడిపోతుంది సిగరెట్ తాగొద్దు ముందు తాగొద్దు అన్న చేసేవాడిని చేసి గేర్లో గలాట్లు కొట్టుకున్నా ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇడిపించేకి వచ్చేవాళ్ళు కానీ కాదు ఇడిపిస్తే మా నాన్న మా ఇంట్లో వదిలిపెట్టి వాళ్ళ మీద పోయేది అట్లా డిపార్ట్మెంట్ కానీ నేను ఇన్ఫార్మర్గా పనిచేసావు అప్పుడు ఎక్కడ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మర్గా పనిచేసాను ఇన్ఫార్మర్గా పనిచేశాను డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఎదుగుతుంటే ప్రతి ఒక్కరు బాలయ్య సూపర్ బాగా చేస్తున్నావు మన ఊరి పేరు తేవాలని అందరూ అంటున్నారు ఓకే సో అంటే లైక్ మీరు అన్నారు కదా చేయకూడదు అన్న పనిని చేసేవాడిని అని చెప్పి నేను విన్నది ఎంతవరకు నిజం మీరు ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో భయపెట్టేవారంట సమ్ రౌడీజం లాంటిది చేసేవారంట చేసా మేడం అవసరం ఏదైతే మనకు బ్యాక్గ్రౌండ్ ఏ సపోర్ట్ లేదు అప్పటికి డబ్బులు లేవు ఇప్పటికి లేవు జనాలు భయపడాలంటే తాగుడు మైన మామూలుగా ఉన్నోని కిండ్రు తాగినామంటే 10 మంది కాదు 100 మంది అయినా భయపడతారు మామూలుగా మనము వాయిస్ గట్టిగా జనాల్లో పెద్దగా మాట్లాడతాము మేము యాక్చువల్ కంటే ఇక్కడ చెప్పొచ్చో లేదో క్యాస్ట్ వచ్చేసి కుమ్మరోళ్ళు అంటే మా నియోజకవర్గంలో బోయలు అంటే చాలామందికి నేను వాళ్ళతోనే ఎక్కువ సావాసం వాళ్ళతో తిరిగేవాడిని చెప్పేంతవరకు తెలియదు వీడు కుమ్మరోళ్ళు పిల్లోడని పెద్ద బాయిల కంటే అటు ఇటు చేసేవాడు తాగి మీరు అన్నదైతే 100% వాస్తవమే ఇంటి పక్కల తెలిస్తే కానీ తెలియదు ఒకవేళ తడుకుంటే రాత్రికి ఇంటికి పోయేవాడిని పొద్దున్న దండిస్తే మళ్ళీ రాత్రికి ఇంటికి పోయాను తాగి రచ్చ చేసేవాడిని ఇంటికాడ వీళ్ళు ఎందుకు డిపార్ట్మెంట్ చెప్పినా చూసి చూనట్లు వదిలేసినారు అంతే ఓకే మేడం అంటే మీకు భయపడి వదిలేసేవారా కొన్ని అట్లా వీంత ఎందుకులో కొంతమంది ఇట్లా పోతాడు వాని పాపాన్ని వాడబడి కొంతమంది ఆ లేడీస్ మా గేరులు అందరూ అలాగే కానీ పొద్దు వాడుంటే ఎట్లాంటి పండుగ అయినా బాగా జరుగుతుందని అందరికి ఒక మంచి పేరు తెచ్చుకున్నా దీనికి బిగినింగ్ ఆ చిల్లర గల్లాటలో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు ఫ్రెండ్ అంటే సో అన్నదమ్ముల మాదిరి ఉండేవాళ్ళం చిన్న కేసులు అని కేసీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు 15 years నుంచి ఇక్కడే ఉన్నాడు ఆ అబ్బాయితో నేను తినాలంటే ఆ అబ్బాయి పెట్టేవాడు టిఫిన్ గిఫిన్ ఎనీథింగ్ ఎక్కడికి పోయినా అబ్బాయి తిరుపతి పోయినా ఓకే రాడంటే నేను పోవడం వరకే అన్నీ రకాలుగా హెల్ప్ చేశాడు నా లైఫ్ టర్నింగ్ పాయింట్ వీరేష్ అని అతన్ని పరిచయం చేసింది సుధా అని ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి పరిచయం చేశాడు మా ఏరియా అంతా పెళ్ళైన 2004లో 2012లో పాప పుట్టింది అందుకే ముందు ఇరుగు పొరుగు గొడ్డుది గొడ్డోడు 2004లో పెళ్ళైతే 2012లో పాప పుట్టింది 2012లో పిల్లలు పాప పుట్టింది అందుకే ముందు గేర్లో అవమానాలు నా ముందు అనేవాళ్ళు కాదు మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అనేవాళ్ళు ఈ ఫ్రెండ్ అనే పిల్లోడు అప్పుడు డబ్బులు 50 రూపాయలు అప్పుడు క్వార్టర్ మీద తాగేటప్పుడు 50 రూపాయలు 60 రూపాయలే ఆ ఫ్రెండ్ ఏమి ఇచ్చాడంటే సజెషన్ హాస్పిటల్కి తీసుకెళ్తా బళ్ళారికి అక్కడ ఫీజు లేదరా ఫ్రీనా అన్నాడు ఫ్రీ అంటే సరేలే ఫినాయిల్ తాగే క్యారెక్టర్ అనమాట
సరేలే అని హాస్పిటల్కి తీసుకెళ్ళా 1.5 అవర్ చేసాము. గర్భసంచి ఏదో ప్రాబ్లం ఉంది, అది చూపించాలన్నారు. చూపించిన తర్వాత మళ్ళీ గుంటకల్లా పద్మావతి చూపించాము. పాప పుట్టిన దానికంటే ముందు నాకు అదే ఇలా అన్నా కదా, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కాదని. ఈ అబ్బాయి ఎలా నమ్మాడో తెలియదు. మళ్ళీ దేవుడు నాకు ఆ రూపంలో అబ్బాయి రూపంలో వచ్చినాడు అనుకోవాలా, వీరేష్ అనే అబ్బాయి. నేను హైదరాబాద్ అమ్మరు, గుంటకల్ అమ్మరు, కానీ ధైర్యం అనమాట. డబ్బులు ఏదన్నా కానీ ప్రాణం పైన మాట పోగొట్టుకునే క్యారెక్టర్ నాది. అబ్బాయికి నా దగ్గర నచ్చింది, అది ఏం చేయడానికి సిద్ధమో. నేను స్టార్ట్ చేశాను బిజినెస్. ఎనీథింగ్ 2 వీలర్ నుంచి 4 వీలర్ దాకా, డైరింగ్ టేబుల్, సోఫా సెట్లు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, తట్లు, చెమ్ములు, గుండాళ్ళు, అంటే మా సైడ్ గుండాలు అంటున్నారు బొగాలని, సిలిండర్లు అన్నీ కొని రీమోడల్ చేసి బిజినెస్ అమ్ముకునేవాడిని. అలాగే 4 వీలర్ దాకా వచ్చా. 4 వీలర్లు కొని అమ్మించాను. దోనిముక్కల రోడ్లో ఒక ఇల్లు కట్టించుకున్నా. ఇప్పుడు నాకంటూ కష్టపడి సంపాదించుకున్నాను కదా, నాకు తెలుసు, నా ఫ్రెండ్కి తెలుసు, నా భార్య పిల్లలు తెలుసు. కానీ ఊరంతా ఏమనుకుంటానంటే వీడు అప్పుడు చిల్లర పనులు చేసేటప్పుడు ఏదో అప్పుడు ఒకటి మర్డర్ కేసులో కానీ టాటా మర్డర్ కేసులో, దానికంటే ముందు మా ఫ్రెండ్స్తో కానీ తిరిగాను. ఇంతకుముందు ఏమో చేసినప్పుడు ఏమో సంపాదించుకున్నాం అనుకుంటారు. నా కష్టపడిన సొమ్ము నా ఫ్రెండ్ హెల్ప్ చేసిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నా. ఇప్పుడు కళామ్మ తల్లి సినిమా ద్వారా దాదాపుగా 2 lakhs పోగొట్టుకున్నా. ఎలా? ఇప్పుడు చాలామంది ఐడ్రీమ్కి ఇంటర్వ్యూకి వస్తున్నారంటే నువ్వు డబ్బులు ఇచ్చిపోతున్నావా అని అడిగారు. డబ్బులు ఇవ్వలేదు సార్. కాకపోతే నీకు హైదరాబాద్కి ఎన్నోతులు తిరిగావు, నువ్వు ఇప్పుడు పోవట్లేదు కదా, మానేసావు కదా. ఐడ్రీమ్ అంటే చాలా పెద్ద ఛానల్, నీకు అక్కడి నుంచి కాల్ ఎవరు చేశారు అన్నాడు. నువ్వేమో డబ్బులు ఇచ్చాను ఫోన్ చేసుకొని వెళ్తున్నావు అన్నారు. ఇలాగే గబ్బర్ సింగ్ సాయి అని ఉన్నాడు కదా, డ్రామా జూనియర్స్లో అన్నతో పాటు నేను క్యాటర్ చేశాను. ఆ వీడియో చూసి అన్నాడు, ఒక వీడియో 16.4 million పోయింది, 1 million షేర్ దగ్గర ఉంది. ఈ వీడియోలో ఉన్నది నువ్వేనా, ఇది ఎలా పోతుంది, ఏమో డబ్బులు ఇచ్చి పంపిస్తున్నావు అన్నాడు. అన్న ఏం లేదన్నా నాకు తెలియదు, నాకు అనిపిస్తే రాత్రి 1 గంటకైనా 10 వీడియోస్ చేసేస్తా. మామూలుగా సాయంత్రం 5కో 6కో పోస్ట్ చేయాలంట. రాత్రి 10-15 వీడియోలు చేసేస్తా. 1 అవర్కి అన్నీ 110K పోతుంది. దాంట్లో వైరల్ బాగా అయినటివి 100K 1 million పోతూ ఉన్నాయి ఇట్లా. తర్వాత ఇప్పుడు ఈ ఛానల్ పోతున్నా, ఈ ఛానల్ సర్చింగ్ దాదాపుగా 30 మంది ఇన్వైట్ చేశారు. తేజ అన్న చాలామంది ఉన్నారు యూట్యూబర్స్ అంతా. కానీ అబ్బాయి ఉన్నాడు గుంటకల్ అబ్బాయి ప్రకాష్ అని, ఆ అబ్బాయి ద్వారా గైడెన్స్ తీసుకుంటున్నా. అంటే ఏది బెస్ట్, అన్ని దానిలో పోయి మనం ఉన్న విలువ పోగొట్టుకోకూడదు, ఇక్కడ దాకా వచ్చాము అని ఆ అబ్బాయిని అడుగుతున్నా. అన్న ఇలా ఇవ్వంటే అబ్బాయి మాటని వస్తున్నాను. కాకపోతే సినీ ఫీల్డ్కి వచ్చే వాళ్ళందరికీ నేను దయచేసి మొక్కేది, చేతులెత్తి మొక్కుతాను. అలాగే ఎవరో చెప్పిన మాటలు వినకండి. మీలో టాలెంట్ ఉంటే ఈ పొద్దు గుర్తించి ప్రపంచాన్నే ఐడ్రీమ్ అంటే తెలిసే ఉంటుంది. ఇప్పుడు సీరియల్ వచ్చిందబ్బా ఈటీవీలో, మధ్యాహ్నం 1 గంటకు కూర్చుంటారు, శ్రీదేవి డ్రామా కంపెనీ వెయిట్ చేస్తుంటారు. అప్పుడు జనరేషన్. ఇప్పుడు అలా కాదు, మంచి మెసేజ్ ఉందా ఐడ్రీమ్ ఛానల్ వచ్చేస్తారు. నువ్వు ఆఫీస్లో ఉన్నావా, బాత్రూంలో ఉన్నావా, టిఫిన్ చేస్తున్నావా, మంచి మెసేజ్ ఉంటే చూసేస్తారు. అలాంటి ఛానల్ నుంచి నాకు ఫోన్ వచ్చిందంటే నేను నమ్మలేదు ఫస్ట్. తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసా, ఆ అబ్బాయికి చేస్తే అన్న మేడం అడిగిందన్న ఇట్లా అంజలి మేడం అంటే, సరేలే వచ్చేస్తాలే ప్రకాష్ అని చెప్పా.